అమావాస్య రోజు ఆడవారు ఈ పనులు అస్సలు చెయ్యకూడదు. మరి ఆ పనులు ఏంటి? ఎందుకు చెయ్యకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక అమావాస్య, సోమవారం 2 కలిపి వచ్చాయి. ఈ రోజు చాలా విశిష్టత, ప్రాముఖ్యత అని చెప్పవచ్చు. అలాంటి ప్రత్యేకమైన రోజు ఈ ఏడాది జూన్ 15 వచ్చింది. ఈ అమావాస్యకి కాకుండా ప్రతి అమావాస్యకి ఈ నియమాలు తప్పనిసరిగా పాటించవచ్చు. ఈరోజు ఆడవారు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. మహిళలు ఎట్టి పరిస్థితిలోనూ కొన్ని పనులు అస్సలు చేయకూడదని పురాణాలు భావిస్తున్నాయి. ఈ రోజున ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం చూద్దాం. సోమవారం పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన రోజు. ఈ రోజు శివాలయంలో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. కొంతమంది మహిళలు ఈ రోజు ఉపవాస దీక్షను కూడా పాటిస్తారు. అమావాస్య, సోమవారం 2 కలిపి వస్తే శివుడికి అభిషేకం చేసి బిల్వ పత్రాలతో పూజ చేస్తే దీర్ఘకాలంగా ఎదుర్కొన్న సమస్యలు అన్నీ విముక్తి కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. మరి పెళ్ళైన మహిళలు అమావాస్య రోజున చేయకూడని పనులు ఏంటో చూద్దాం. అమావాస్య రోజున తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు అనంతరం సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఆ తరువాత నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి. ఈరోజు ఉపవాస దీక్షను పాటించాలి. ఎవరిని కించపరచం మాట్లాడకూడదు. అవకాశం ఉంటే మౌనవ్రతం చేయడం చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజున స్త్రీలు ఇంద్రియ నిగ్రహం పాటించాలి. దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. ఆరోగ్య కారణాలతో ఉపవాసం ఉండలేని ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. మద్యం తాగకూడదు. గోర్లు కత్తిరించకూడదు. తల దువ్వకుండా అల్లుకోవాలి. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్ర హేతువుగా పరిగణిస్తారు. కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది అని పండితులు చెబుతున్నారు. ఈ నియమాలన్నీ పాటించినట్లయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. పెళ్ళైన మహిళలు తప్పకుండా ఈ నియమాలు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. లేదంటే భర్తకు కీడు జరుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. మరి ఈ అమావాస్యకు ఎలాంటి పూజ చేయాలి? ఏ పూజలు చేస్తే కోటి జన్మల పుణ్యం కలిగి పాపాలు దూరం అవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు ఉదయం ప్రదోష కాలంలో నిద్ర లేచి స్నానం ఆచరించి ఉపవాసం ఉండి సూర్యాస్తమయం సమయంలోపు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణాలు చెయ్యాలి అని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే కొన్ని కోట్ల సూర్యగ్రహణాల రోజుల్లో పూజా ఫలితం దక్కుతుంది అని చెప్పవచ్చు. ఈ అమావాస్య రోజున సాయంత్రం శివుడిని అర్చించి రావి చెట్టుకు పూజలు చేసి సోమావతి కథను చదువుకోవాలి. సోమావతి అమావాస్య రోజున చాలా ప్రశాంతంగా ఉండాలి. మౌనవ్రతం పాటిస్తే చాలా మంచిది. పేదలకు అన్నదానం, వస్త్రదానం చెయ్యాలి. బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే సంతాన వృద్ధి కలుగుతుంది. పురాణాల ద్వారా తెలుస్తుంది అని చెప్పవచ్చు. ఇక రావి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేసే సమయంలో శని మంత్రాన్ని పఠించాలి. ఎందుకంటే రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠాదేవి ఉంటుంది. ఈమె శని భగవానుడి భార్య. అలాగే శనిదేవుడితో పాటు శ్రీమన్నారాయణ కూడా పూజించాలి. తరువాత శివుడిని పూజించాలి. ఇలా చేసిన వారు ఎన్నో కోటి జన్మలు పాపాలు తొలగిపోయి పుణ్యాలు దొరుకుతాయి అని చెప్పవచ్చు. పుణ్య నదుల్లో స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. త్రివేణి సంగం ఉన్న నదులైన చాలా శ్రేష్టం. నదీ తీరంలో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఇలా చేయడం వలన పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్లేందుకు ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. దీర్ఘకాలిక రోగాలు, బాధలు అన్నీ తగ్గిపోతాయి. ఇంకా గోదానం చేయడం మంచి ఫలితం ఇస్తుంది. ఇవి ఏమి సాధ్యం కాని వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఉప్పు లేదా పసుపు ధరించి చేయడం వల్ల మనకు నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. తప్పకుండా రావి చెట్టుని ఒక్కసారన్నా ప్రదక్షిణ చెయ్యండి. ప్రదక్షిణ చేయడం వల్ల మనకు కోటి దేవతల పుణ్యఫలం దొక్కుతుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు అమావాస్య కథ తెలుసుకుందాం. పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ
వ్యాపారికి వివాహమైన 7 కుమారులు, పెళ్లికాని కుమార్తె ఉండేది. ఒకరోజు పెళ్లికాని ఆ కుమార్తెను ఆ సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోయాడు. దీనికి వారు చాలా బాధపడి దీని గురించి అడగడానికి ఒక పురోహితుడి దగ్గరకు వెళ్ళి తమ కుమార్తె జాతకాన్ని చూపించి, వర్తకుని భార్య అది చూసి పురోహితుడు ఆమె పెళ్ళైన వెంటనే భర్త చనిపోతాడు అని చెప్పగా దానికి వారు చాలా బాధపడి పరిష్కారం అడుగుతారు. అప్పుడు పురోహితుడు సింగూల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చాకలి స్త్రీ కుంకుమాడి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని చెబుతాడు. మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు తన తల్లి ఆజ్ఞ మీద సోదరుడితో కలిసి వెళ్ళాడు. వీరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సి వస్తుంది. ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తుంటే ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారు. ఆ చెట్టు పైన ఒక రాబందు గూడు ఉంటుంది. ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి రాబందు పిల్లలను తినడం అలవాటు. ఈసారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఆ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది. దీనికి ఆ రాబందుల జంట పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నదిని దాటడానికి సహాయం చేస్తుంది. వీరు అక్కడికి వెళ్ళి ఆమెను కొన్ని నెలలు సేవ చేయగా ఈ సోమావతి అమావాస్య రోజున ఈ కన్య నుదుటిన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేస్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోయి మంచి ఫలితాలను పొందుతుంది. ఈ పూజ చేయడం వల్ల మనకు దోషాలు తొలగిపోయి మంచి ఫలితాలు దొరుకుతాయి. మరి ఈ అమావాస్య రోజు ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి తాండవిచ్చి మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. అమావాస్య అరుదైన గ్రహ కూటమితో 2 శుభయోగాలు జరుగుతాయి. రావి చెట్టు పూజ, పితృతర్పణం, నదీ స్నానం, దానాలు చేస్తే కష్టాలు తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు. హిందూ సాంప్రదాయంలో అమావాస్య తిథులకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. అందులోనూ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన సోమవారం నాడు ఈ అమావాస్య కాబట్టి సోమావతి అమావాస్యగా పిలుస్తారు. ఈ ఏడాది జూన్ 15 సోమవారం నాడు రాబోతుంది కనుక అమావాస్య మరింత ప్రత్యేకతను సంచరిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఆకాశంలో ఏర్పడబోతున్న అరుదైన గ్రహాల కూటమి. ఈ కూటమి కారణంగా ఈ రోజున 2 అత్యంత శక్తివంతమైన శుభయోగాలు కలవబోతున్నాయి. ఈ అరుదైన ఆధ్యాత్మిక సమ్మేళనం వల్ల ఈ అమావాస్యకు మునుపెన్నడూ లేనటువంటి దైవిక శక్తి చేరుకునుందని పండితులు చెబుతున్నారు. జూన్ 14 నుండి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ అమావాస్య తిథి జూన్ 15 ఉదయం 8 గంటలకు కొనసాగుతుంది. ఈ పవిత్ర సమయంలో కొన్ని ప్రత్యేక పూజలు, పరిహారాలు చేయడం ద్వారా జీవితంలో సకల కష్టాలు, దోషాలు తొలగిపోతాయి అని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అమావాస్య నాడు సకల దేవతా స్వరూపమైన రావి చెట్టును పూజించడం వల్ల ఊహించని అద్భుత ఫలితాలు లభిస్తాయి. ఎవరైతే ఈ రోజున సంపూర్ణ భక్తి శ్రద్ధలతో రావి చెట్టుకు నీరు పోసి నిష్ఠతో పూజిస్తారో వారికి అన్ని రంగాలలో విజయం లభిస్తుంది. ముఖ్యంగా చాలా కాలంగా వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న యువతి యువకులు, తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వారు ఈ పవిత్ర తిథి రోజున రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం అత్యంత శుభప్రదం. రావి వృక్షంలో త్రిమూర్తులతో పాటు సప్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజున చేసే ప్రదక్షిణల వల్ల గ్రహ దోషాలు, జాతక దోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రోజున కేవలం దేవత ఆరాధనే కాకుండా పితృదేవతల ఆశీర్వాదాలు అందుకోవడం కూడా వీరికి మంచిది అని చెప్పవచ్చు. నేడు ఎవరైతే తమ దివంగత పూర్వీకులను స్మరించుకుంటూ పితృతర్పణాలు అర్పిస్తారో వారి వంశంపై పితృదోషాలు నీడలు తొలగిపోతాయి. పితృదేవతల అనుగ్రహం లభిస్తే ఇంట్లో ఉన్న నెగిటివిటీ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దీనివల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్న అప్పుల బాధలు తొలగిపోవడమే కాకుండా కుటుంబంలో సంతోషం, ప్రశాంతత వెలువరిస్తాయి అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ అమావాస్య వేళ నదీ స్నానానికి విశేషమైన పుణ్యఫలం ఉంది. పవిత్ర నదులలో స్నానం ఆచరించడం వల్ల సమస్త పాపాలు
కడిగిపోతాయి అని నమ్మవచ్చు. ఒకవేళ నదులకు వెళ్ళే వీలు కాని వాళ్ళు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం వేసుకొని స్నానం చేయవచ్చు. లేదా ఇంట్లో ఉప్పు, పసుపు ఉన్నవాళ్ళు స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. స్నానాంతరం పేదలకు వస్త్రదానం చేయడం, పప్పు ధాన్యాలను దానం చేయడం వల్ల పుణ్య ఫలితం రెట్టింపవుతుంది. 2 అరుదైన శుభయోగాలు నడుమన చేరుకుంటాయి. ఈ అమావాస్య రోజున దైవ చింతనతో గడుపుతూ దాన ధర్మాలు చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సుఖ సంతోషాలతో నింపుకోవడం అని ఆధ్యాత్మిక భావనలు చెబుతున్నాయి. మరి ఈ అమావాస్య కాకుండా ప్రతి అమావాస్య రోజు మనకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కనుక ముఖ్యంగా శివుడిని, హనుమంతుడిని ప్రార్థించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. లక్ష్మీదేవిని ప్రార్థించడం వల్ల లక్ష్మి యొక్క కటాక్షం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి శక్తులు కలుగుతాయి. ఈ రోజు తప్పనిసరిగా తెల్లవారితో లేచి స్నానం చేసి రాగి చెట్టుని ప్రదక్షిణాలు చేసి మీకు వీలైనంతలో దానం ఇవ్వండి. ఇలా ప్రతి అమావాస్యకు చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. మీకు వీలైన శక్తివంతమైన అన్ని అమావాస్యలు ఈ పూజలను ఆచరించవచ్చు. మళ్ళీ ఈ అమావాస్యలకు తొందరగా దోషాలు తీరిపోవాలి అంటే నాగదోషం, కుజదోషం, రాహుదోషం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా అమావాస్య రోజు రాహు యొక్క అష్టోత్తరం, కేతువు యొక్క అష్టోత్తరం వినడం లేదా చదవడం ద్వారా దోషాలు త్వరగానే తొలగిపోతాయి అని చెప్పవచ్చు. మరి ఈ రాహు యొక్క అష్టోత్తరం, కేతువు యొక్క అష్టోత్తరం నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒక్కసారన్నా చదవడం, వినడం ద్వారా మనకు దోషాలు తప్పనిసరిగా తొలగిపోయి మంచి ఫలితాలు కలుగుతాయి. స్వస్తి. ఇక్కడితో చూశారు కదా అమావాస్య రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటివి పాటించకూడదు, ఏ పనులు చేస్తే దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని తెలుసుకున్నాం కదా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.